నమస్తే ఫ్రెండ్స్, నా పేరు సూర్య సునీల్. వెల్కమ్ టు మకరా టీవీ తెలుగు. ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి 2025 ఆంగ్ల సంవత్సరంలో జరగబోతున్న మేజర్ ఈవెంట్స్ గురించి, అలానే కొన్ని హైలైట్ పాయింట్స్ గురించి తెలుసుకుందాం. అయితే ఈ వీడియో ప్రారంభించే ముందు మీ అందరికీ ఒక చిన్న గమనిక. ఈ వీడియోలో నేను చెప్తున్న విషయాలన్నీ కూడా కేవలం గ్రహాల గోచారాన్ని ఆధారంగా చేసుకుని మాత్రమే చెప్తున్నాయి. ఈ ఫలితాలు అనేవి మీకు ఎంత మేర వర్తిస్తాయి అనేది తెలుసుకోవాలి అంటే మీ జాతకంలో జరుగుతున్న దశ అంతర్దశలు కూడా కీలక పాత్రని పోషిస్తాయి. వీటి గురించి తెలుసుకోవడానికి మన ఛానల్లో లైవ్ కండక్ట్ చేస్తుంటాము. ఆ లైవ్లో పార్టిసిపేట్ చేస్తే మీకు జరుగుతున్న దశ అంతర్దశలు ఏంటి, వాటి యొక్క ప్రభావం, అలానే గోచార ప్రభావం మీ మీద ఎంతవరకు ఉంటుంది అనేది తెలుసుకోవచ్చు. అలానే ఈ వీడియో అనేది ఇదేమి ఉగాది రాశి ఫలితాలకు సంబంధించో లేదంటే సంవత్సర ఫలితాలకు సంబంధించింది అయితే కాదు. కేవలం కొంతమంది మన సబ్స్క్రైబర్స్ ఎలా ఉంటుందండి నెక్స్ట్ మా రాశి వారికి అని చెప్పేసి అడుగుతున్నారు, కాబట్టి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం మాత్రమే చేస్తున్న వీడియో. మిథున రాశి వారికి 2025లో ట్రాన్సిట్స్ పరంగా చూసుకుంటే మేజర్ ట్రాన్సిట్ ఈవెంట్ వచ్చేసి శని భగవానుడి యొక్క సంచారం. మీకు శని భగవానుడు మార్చి 30 వరకు కూడా కుంభరాశిలో 9వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. 9వ స్థానాధిపతి 9వ స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఈయన మార్చి 30, 2025న మీనరాశిలోకి ప్రవేశం చేస్తారు. ఇదే రాశిలో ఆయన 2.5 సంవత్సరాల పాటు సంచారం చేయబోతున్నారు. మీనరాశి అనేది మిథున రాశి వారికి 10వ స్థానం అవుతుంది. 10 అంటే రాజ్యస్థానం, అంటే ఉద్యోగము, వ్యాపారము, పాపులారిటీ, ఫేమ్ వీటన్నిటినీ తెలియజేసే స్థానం. ఈ స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం అనేది అనుకూలంగానే ఉంటుంది. ఎందుకంటే జ్యోతిష శాస్త్రంలో అసలు కెరీర్కి సంబంధించి అంటే ఉద్యోగాలు వీటికి సంబంధించి కారకత్వం వహించేదే శని భగవానుడు. ఆయన అటువంటి కారక స్థానమైన 10వ స్థానంలో సంచారం చేయబోతున్నారు కాబట్టి ఉద్యోగంలో వీటన్నిటిలోనూ అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఉద్యోగంలో ప్రమోషన్లు రావడం, కాస్త దూర ప్రాంతాలకు బదిలీలతో కూడిన ప్రమోషన్లు ఉండడం, ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. అలానే మీరు ఎప్పటి నుంచో కష్టపడి పనిచేస్తూ ఉండవచ్చు, బట్ మీ కష్టానికి తగ్గ గుర్తింపు అనేది ఇప్పటి వరకు మీకు ఉండకపోయి ఉండవచ్చు. బట్ ఎప్పుడైతే శని భగవానుడు 10వ స్థానంలో సంచారం చేయడం మొదలు పెడతారో ఇక్కడ నుండి మాత్రం మీ వర్క్కి సంబంధించి అంటే మీ కష్టానికి సంబంధించి సరైన ప్రతిఫలితం అనేది లభిస్తుంది. అలానే కార్మికులకి వీళ్ళందరికీ చాలా బాగుంటుంది. చేతి వృత్తిదారుల వారికి బాగా కలిసి వస్తుంది. కష్టపడి పని చేసుకునే ప్రతి ఒక్కరికి కూడా శని భగవానుడి యొక్క దశమ స్థాన సంచారం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, 10వ స్థానంలో శని భగవానుడు సంచారం చేస్తున్నప్పుడు వృత్తి వ్యాపారాల్లో చాలా డిసిప్లిన్గా ఉండాలి, చాలా క్రమశిక్షణగా ఉండాలి. అంటే మనం ఆఫీస్కి వెళ్ళి పనిచేసే సమయంలో కావచ్చు, లేదంటే వ్యాపారానికి సంబంధించి కావచ్చు, చాలా బాధ్యతగా ఉండడం, చాలా క్రమశిక్షణతో ఉండడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఇలా ఉన్నప్పుడు శని భగవానుడు ఇంకా మంచి ఫలితాలను ఇస్తుంటారు. అలానే దశమ స్థానంలో శని భగవానుడు సంచారం చేస్తున్నప్పుడు ఏంటి అంటే ఒకటికన్నా ఎక్కువ మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ ఉండేందుకు కూడా ఆస్కారం ఉంటుంది. మీ వర్క్లో మీకు రికగ్నైజేషన్ ఉంటుంది. అన్ని విధాలా కూడా శని భగవానుడి సంచారం అనేది మీకు అనుకూలిస్తుంది. తర్వాత గురువు గారి సంచారం గురించి తెలుసుకుందాం. గురువు గారు మే 15, 2025 వరకు కూడా మీకు వృషభ రాశిలో 12వ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు. గురువుగారు అసలు మిథున రాశి వారికి ఏమవుతారు? ఆయన ధనుసు రాశికి అంటే 7వ స్థానానికి అధిపతి, అలానే మీనరాశికి 10వ స్థానానికి అధిపతి. 7, 10 స్థానాలకు అధిపతి అయిన గురువు గారు 12వ స్థానంలో సంచారం చేస్తున్నారు. అంటే ఇంట్లో శుభవ్యయం ఉంటుంది. వివాహానికి సంబంధించో సంతానానికి సంబంధించి ఏదైనా ఇంట్లో శుభ కార్యక్రమానికి సంబంధించి డబ్బులు ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయి. అలానే 10వ స్థానాధిపతి 12వ స్థానంలో సంచారం చేస్తున్నారు అంటే కాస్త దూర ప్రాంతాల్లోనూ ఇలాంటి చోట్ల ఉద్యోగం వచ్చేందుకు ఆస్కారం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వర్క్ స్ట్రెస్ ఇలాంటివి ఉండడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఈయన మే 15, 2025 నుండి కూడా మీ జన్మరాశిలో మిథున రాశిలోనే సంచారం చేయబోతున్నారు. అద్భుతమైన శుభ ఫలితాలను ఇస్తారు. ఇక్కడ ఆల్రెడీ మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కొంతమంది కామెంట్స్లో పెడుతున్నారు, ఏమండి గురువు గారు జన్మరాశిలో సంచారం చేస్తే నెగిటివ్ ఎఫెక్ట్స్ అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారండి అని. ఇక్కడ గురువు గారు మీకు మిథున రాశిలో మీ జన్మరాశిలోనే సంచారం చేస్తున్నారు. అయితే ఇక్కడ ఈయన సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నారు. మూర్తిత్వం బాగుంది కదా, కాబట్టి చాలా చక్కటి శుభ ఫలితాలను ఇస్తారు. సహజంగా సువర్ణమూర్తిగా లేదా రజతమూర్తిగా సంచారం చేసే గ్రహాలు ఏవైనా కూడా పాజిటివ్ రిజల్ట్స్ని ఇస్తాయి. కాబట్టి మిథున రాశి వారికి గురువుగారి సంచారం అనేది చాలా అనుకూలంగా ఉంది. గురువుగారి జన్మరాశిలో సంచారం చేస్తున్నప్పుడు ఏంటి అంటే మంచి తెలివితేటలు ఉంటాయి, మంచి జ్ఞానం ఉంటుంది. అలానే ఫేస్లో ఒక విధమైన అట్రాక్షన్, అంటే ముఖ వర్చస్సు అంటారు కదా,
ఫేస్లో ఒక విధమైన కళ అనేది, ఒక విధమైన గ్లో అనేది ఉంటుంది. అలానే గురువుగారు జన్మరాశిలో సంచారం చేస్తున్నప్పుడు ఆయన 5, 7, 9 స్థానాలను వీక్షిస్తుంటారు. 5 అంటే పంచమ స్థానం, అంటే పూర్వపుణ్య స్థానం అవుతుంది. 9 కూడా పూర్వపుణ్య స్థానం అవుతుంది. ఈ స్థానాలను గురువుగారు వీక్షిస్తున్నారు కాబట్టి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఏం ఫలితాలు ఉంటాయి అంటే, గురువుగారు 5వ స్థానాన్ని వీక్షిస్తున్నప్పుడు సంతానానికి సంబంధించిన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. అలానే క్రియేటివ్ రంగాల్లో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. తర్వాత వచ్చేసరికి ప్రేమ వ్యవహారాలు ఇలాంటి విషయాల్లో చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. తర్వాత 7వ స్థానాన్ని వీక్షిస్తున్నారు అంటే వివాహపరమైన విషయాల్లోనూ వ్యాపారపరమైన విషయాల్లోనూ చాలా అనుకూలంగా ఉంటుంది. అంటే బిజినెస్ పార్ట్నర్స్తో కావచ్చు, లైఫ్ పార్ట్నర్తో కావచ్చు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. గురువుగారి సంచారం బాగుంది కాబట్టి మిథున రాశిలో వివాహం కాని వారికి వివాహ సంబంధాలు రావడం, వివాహం అయ్యే అవకాశాలన్నీ ఉన్నాయి. తర్వాత గురువుగారు 9వ స్థానాన్ని కూడా వీక్షిస్తున్నారు కాబట్టి 9 అనేది భాగ్యస్థానం, అదృష్టము, తండ్రి, తర్వాత వచ్చేసరి మంత్ర సాధనలు, ఆధ్యాత్మికం, విద్య, ఉన్నత విద్య ముఖ్యంగా వీటన్నిటిని తెలియజేసే స్థానం కాబట్టి వీటన్నిటి మీద కూడా గురువుగారు చాలా చక్కటి శుభ ఫలితాలను ఇస్తారు. అయితే ఇదంతా ఎప్పుడు వరకు అంటే అక్టోబర్ వరకు. అక్టోబర్ 18, 2025న గురువుగారు అతిచారం వల్ల మిథున రాశి నుండి కర్కాటక రాశిలోకి సంచారం చేస్తారు. కర్కాటక రాశి అనేది మిథున రాశి వరకు 2వ స్థానం అవుతుంది. అంటే ధనస్థానం, కుటుంబ స్థానం, వాక్కు స్థానం. ఈ స్థానంలో ధనకారకులైన గురువుగారే సంచారం చేస్తున్నారు కాబట్టి ఆర్థిక పరంగా చాలా బాగుంటుంది. సో ఓవరాల్గా చూసుకుంటే గురువుగారి సంచారం అనేది ఈ సంవత్సరం అంతా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా మే 15 తర్వాత నుంచి ఇంకా చాలా చక్కటి శుభ ఫలితాలను ఇస్తారు. తర్వాత మనం రాహుకేతుల సంచారాన్ని కూడా చెప్పుకొని ఆ తర్వాత ఒక్కొక్క పాయింట్ తెలుసుకుందాము. రాహువు మీకు మే 18, 2025 వరకు కూడా మీనరాశిలో 10వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈయన మే 18, 2025 నుండి 9వ స్థానంలో కుంభరాశిలో సంచారం చేస్తూ ఉంటారు. కుంభరాశి అనేది శని భగవానుడితో పాటు రాహువుకు కూడా సొంత క్షేత్రం. అంటే ఆయన కోరూలర్గా కూడా ఉన్నారు కాబట్టి రాహునికి కుంభరాశిని సొంత రాశిగా చెప్తుంటారు. కాబట్టి ఇక్కడ రాహు అనుకూలంగానే ఉంటారు. తర్వాత కేతువు మే 18, 2025 వరకు కూడా కన్యా రాశిలో 4వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. తదుపరి సింహరాశిలో 3వ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు. ఈ సంచారం అనేది అనుకూలంగా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ 4 గ్రహాల సంచారాన్ని ఓవరాల్గా చూసుకుంటే ఏ విషయాలు ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం. ముందుగా ఆర్థికపరమైన విషయాల్లో ఇక్కడ మనకి శని భగవానుడి సంవత్సరం అంతా యోగిస్తున్నారు. అలానే గురువుగారి సంచారం కూడా అనుకూలంగా ఉంది కాబట్టి ఆర్థికంగా చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఏంటి అంటే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అలానే ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి కాస్త దూర ప్రాంతాలకి బదిలీలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ప్రమోషన్లతో కూడిన బదిలీలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఉద్యోగస్తులైనా వ్యాపారస్తులైనా సరే డిసిప్లైన్గా ఉండడం, సరైన బాధ్యతగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే శని భగవానుడు 10వ స్థానంలో సంచారము అంటే ఖచ్చితంగా ఇలాంటి విషయాల్లో, ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా డిసిప్లైన్గా ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత శని భగవానుడు 10వ స్థానంలో సంచారం వలన ఏంటి అంటే ఉద్యోగంలో సరైన గుర్తింపు రావడంతో పాటుగా ఇంక్రిమెంట్లు రావడం, ప్రమోషన్లు రావడం ఇలాంటివి కూడా చాలా తొందరగా జరిగే అవకాశాలు ఉంటాయి. మీ టాలెంట్కి తగ్గ పొజిషన్ కానీ, మీ టాలెంట్ తగ్గ గుర్తింపు అనేది ఈ కాలంలో ఖచ్చితంగా వస్తుంది. అలానే గురువుగారి సంచారం కూడా బాగుంది కాబట్టి ఉపాధ్యాయులకు బాగుంటుంది. తర్వాత కళాకారులకు బాగుంటుంది. చేతి వృత్తిదారులకి శని భగవానుడి సంచారం అనుకూలంగా ఉంటుంది. సో ఓవరాల్గా చూసుకుంటే అన్ని రంగాల వృత్తి వ్యాపారస్తులకి ఈ సంవత్సరం చాలా బాగా కలిసి వస్తుంది. కాస్త వర్క్లో స్ట్రెస్, టెన్షన్ ఉన్నప్పటికీ కూడా ఫలితాలు మాత్రం చాలా సానుకూలంగానే ఉంటాయి. తర్వాత మనం ఆరోగ్యపరమైన విషయాల గురించి తెలుసుకుందాము. ఇక్కడ చాలా వరకు ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఎందుకంటే 4 పెద్ద గ్రహాలు కూడా చాలా వరకు యోగిస్తున్నాయి కాబట్టి ఆరోగ్యపరమైన విషయాల్లో పెద్దగా ఇబ్బంది పెట్టేవి ఏమీ లేవు. అయితే కొన్ని సందర్భాల్లో కాస్త ఈ వర్క్ స్ట్రెస్ వీటి వల్ల స్ట్రెస్ పెరిగి దాని ద్వారా ఏదైనా తలనొప్పి ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మెడిటేషన్ చేయడం అనేది అలవాటు చేసుకోండి. అలానే ఇంకొన్ని సందర్భాల్లో ఏంటి అంటే కాస్త బాడీ పెయిన్స్ కానీ, లేదు అంటే కనుక కీళ్ళ నొప్పులు ఇలాంటివి వచ్చే అవకాశాలు కొంతమేర ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలానే మీరు తీసుకునే ఫుడ్కి సంబంధించిన విషయాల్లో కాస్త కేర్ఫుల్గా ఉండండి. అంటే బయట ఫుడ్ తినకపోవడం అనేది కాస్త ఉత్తమం. లేదు ఖచ్చితంగా బయట ఫుడ్ తినాల్సిన పరిస్థితులు ఉన్నా కూడా అక్కడ వాళ్ళు ఏ క్వాలిటీ వాడుతున్నారు, ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి చూసుకొని మోస్ట్లీ వీలైనంత వరకు బయట ఫుడ్ తినకుండా ఉండడానికి ప్రయత్నాలు చేయండి. అన్ని విషయాల్లోనూ అనుకూలంగానే ఉంటుంది. తర్వాత ఇంట్లో శుభ కార్యక్రమాల గురించి తెలుసుకుందాము. ఈ సంవత్సరం ఇంట్లో శుభ కార్యక్రమాలకు సంబంధించి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వివాహం కాని వారికి వివాహపరమైన విషయాల్లో చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి.
అలానే సంతానం లేని వారికి సంతాన భాగ్యం కూడా ఉంది. తర్వాత సంతానం ద్వారా మీరు సుఖ సంతోషాలు పొందుతారు. అంటే వాళ్ళు చదువులో రాణించడమనో, వాళ్ళకి మంచి ఉద్యోగం రావడమనో, ఇలా ఏదో ఒక విధంగా సంతానం ద్వారా సుఖ సంతోషాలు పొందే అవకాశాలు ఉన్నాయి. తర్వాత సొంతంగా ఇల్లు కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకి, సొంతంగా స్థలం కొనాలి అనుకునే వాళ్ళకి కూడా ఈ కాలం అనేది చాలా వరకు అనుకూలంగా ఉంది. ముఖ్యంగా మే 15 తర్వాత చూసుకుంటే గురువుగారు జన్మరాశిలో సంచారం చేస్తూ ఆయన 5, 7, 9 స్థానాలను వీక్షిస్తుంటారు కదా. కాబట్టి ఏంటి అంటే 9 అంటే మళ్ళీ భాగ్యం, అదృష్టం ఇవన్నీ కూడా వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు సొంతంగా ఒక ఇల్లు కొనుక్కోవడమనో, సొంతంగా వాహనం కొనుక్కోవడమనో ఇలాంటివి చేసే అవకాశాలు ఈ కాలంలో గోచరిస్తున్నాయి. తర్వాత ఆధ్యాత్మిక పరమైన విషయాల్లో కూడా ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. గురువు గారు మీ 12వ స్థానంలో సంచారం చేసినప్పుడు, అలాగే మీ జన్మరాశిలో సంచారం చేసినప్పటికీ కూడా ఆయన ఆధ్యాత్మికాన్ని కూడా కారకత్వం ఇస్తారు. కాబట్టి ఆధ్యాత్మిక పరమైన విషయాలు అనుకూలంగా ఉంటుంది. అలానే మార్చి 30, 2025 నుండి శని భగవానుడు 10వ స్థానంలో సంచారం చేస్తూ ఆయన 3వ దృష్టితోటి మళ్ళీ 12వ స్థానాన్ని వీక్షిస్తుంటారు. కాబట్టి ఏంటి అంటే మీరు ఎప్పటి నుండో వెళ్ళాలి అనుకుంటున్న పుణ్యక్షేత్రాల సందర్శనం ఉంటుంది. ఎప్పటి నుండో కాశీన ఏదైనా క్షేత్రం వెళ్ళాలనుకుంటున్నారు, ఎంత ప్రయత్నించినా కూడా వెళ్ళలేకపోతున్నారు. బట్ ఈ సంవత్సరంలో అలాంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళి సందర్శనం చేసుకునే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. అలానే ఎవరైనా శుద్ధి గురువుల దగ్గర నుండి, వీళ్ళ దగ్గర నుండి ఏదైనా మంత్రాలు ఉపదేశం తీసుకోవడం, వాటిని పురస్కరణ చేయడం ఇలాంటివి జరిగే అవకాశాలు కూడా ఈ కాలంలో చాలా ఎక్కువగా గోచరిస్తున్నాయి. తర్వాత మనం విదేశీయానం వీటి గురించి తెలుసుకుందాము. ఇక్కడ 10వ స్థానంలో శని భగవానుడి సంచారం, అలానే 10, 9 స్థానాల్లో రాహు సంచారం, 12, 1, 2 స్థానాల్లో గురువుగారి సంచారం, 4లో కేతు సంచారం, 3లో పెద్దగా మనం చెప్పుకునేది ఏముండదు కానీ బట్ 4లో కేతు సంచారం చేస్తున్నప్పుడు ఈ కాంబినేషన్ అంతా కూడా ఏంటి అంటే కాస్త దూర ప్రాంతాలు, విదేశాలు ఇలాంటి వాటిని రిప్రజెంట్ చేస్తాయి అన్నమాట. కాబట్టి ఈ సంవత్సరం ఐదర్ ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్ళడం, లేదా కొన్ని సందర్భాల్లో చదువు రీత్యా కూడా విదేశాలకు వెళ్ళడం, అంటే అక్కడ ఏదైనా యూనివర్సిటీలో జాయిన్ అవ్వడం, ఇలా విదేశాలకు వెళ్ళడం, కొన్ని సందర్భాల్లో కళాకారులకి వీళ్ళకి కూడా అక్కడ ప్రోగ్రాంలు రావడం ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. సో గోచారం పరంగా చూసుకుంటే మాత్రం విదేశాలకు సంబంధించి, విదేశీయానానికి సంబంధించి ఈ కాలం అనేది చాలా వరకు అనుకూలించే ఫలితాలే ఉన్నాయి. తర్వాత మనం విద్యార్థుల గురించి తెలుసుకుందాము. విద్యార్థులకి ఫస్ట్ హాఫ్ కంటే కూడా సెకండ్ హాఫ్ ద ఇయర్ అనేది చాలా బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా గురువుగారు 1వ స్థానంలో సంచారం చేసినప్పుడు మంచి తెలివితేటలను ఇస్తారు, మంచి జ్ఞానాన్ని ఇస్తారు. కాబట్టి ఏంటంటే చదువు విషయంలో చాలా బాగుంటుంది. అలానే గురువుగారు 5, 9 స్థానాలను వీక్షిస్తుంటారు. 5 అనేది తెలివితేటలు, వీటితో పాటుగా విద్యాస్థానం కూడా అవుతుంది. 9 ఉన్నత విద్యాస్థానం అవుతుంది. కాబట్టి విద్యార్థులకు చాలా బాగుంది, మంచి విద్య వస్తుంది, పరీక్షల్లో మంచి మార్కులతోటి ఉత్తీర్ణులు అవ్వగలుగుతారు. అలానే మీరు కోరుకున్న కోర్సుల్లోనూ, మీరు కోరుకున్న క్యాంపసెస్లో కూడా మీకు ప్రవేశాలు లభించేందుకు ఎక్కువ ఆస్కారం అనేది ఈ సంవత్సరం మీకు ఉంది. ఇక 10వ పాయింట్ కింద మనం కొన్ని ముఖ్యమైన అంశాల గురించి తెలుసుకుందాము. మీరు జాగ్రత్త పడాల్సిన అంశాల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మే 18, 2025 నుండి మాత్రం మీరు కాస్త ఈ స్పిరిచువల్ జర్నీకి సంబంధించి ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, వీటిలో మాట తీరు విషయంలో జాగ్రత్తగా ఉండండి. అంటే మీది ఏ రిలీజియన్ అయినా కూడా మీ రిలీజన్ గురించి మీరు గొప్పగా చెప్పుకుంటే తప్ప ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఎదుటి మతాల గురించి తప్పుగా మాట్లాడడం అనేది ఈ కాలంలో చేయకండి. ఎందుకంటే దానివల్ల మీరు కొన్ని సమస్యలు కొని తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మాట్లాడేటప్పుడు ఎక్కడ మాట్లాడుతున్నాం, ఎదుటి వారితో ఎలా మాట్లాడుతున్నాం అనే విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. తరువాత 10వ స్థానంలో శని భగవానుడి సంచారం అనేది కొన్ని సందర్భాల్లో విపరీతమైన వర్కహాలిక్ మెంటాలిటీని ఇస్తుంది. అంటే పని 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 అనే మెంటాలిటీని వస్తుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే ఫ్యామిలీ లైఫ్ అనేది డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఫ్యామిలీ లైఫ్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో కెరీర్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో రెండు కూడా ఈక్వల్గా బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత మీకు ఒక ఆపర్చునిటీ వచ్చింది. మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునే ఆపర్చునిటీలో మన ఫ్యామిలీని మనం మిస్ అవ్వచ్చు, మన ఫ్రెండ్స్ని మనం మిస్ అవ్వచ్చు. కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేయండి. అలానే మీరు జాగ్రత్త పడాల్సిన ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఖర్చులకు సంబంధించిన విషయంలో కూడా కొన్ని సందర్భాల్లో సడన్గా ఎక్కువ ఖర్చు పెట్టేయడం, సడన్ లాసెస్ రావడం ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏ విషయంలో ఖర్చు పెడుతున్నాం, ఎందుకు ఖర్చు పెడుతున్నాం, ఎంత ఖర్చు పెడుతున్నాం అనే విషయానికి సంబంధించి 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అలానే ఇంతకుముందే చెప్పాను కదా, ఫుడ్కి సంబంధించిన విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. మిగిలిన విషయాల్లో అన్నిటిలోనూ చాలా చక్కటి సానుకూలమైన ఫలితాలని మిథున రాశి వారు పొందుతారు.